వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. రాజధాని అమరావతిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఎఫ్ఎస్ఐ పెంపు విషయంపై శాఖ మంత్రి నారాయణ స్పష్టమైన ప్రకటన చేశారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తూ రైతులకు కౌలు సొమ్ము విడుదల చేసే నేపథ్యంలో ఈ అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. రాజధానిలోని 29 గ్రామాల్లో ఎఫ్ఎస్ఐ పెంపుపై టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కమిటీ ప్రస్తుతం అధ్యయనం చేస్తోంది. త్వరలోనే నివేదిక ఇవ్వనుంది. కమిటీ సూచనల ఆధారంగా ఎఫ్ఎస్ఐ పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ విషయం అమరావతి సిఆర్డీఏ కార్యాలయంలో ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, భాషం ప్రవీణ్, సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు ఇతర అధికారులతో జరిగిన కీలక సమీక్షలో వెల్లడైంది. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ లేదా ఫ్లోర్ ఏరియా రేషియో అనేది రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన పారామీటర్. ఇది ఒక భూమి ఫ్లాట్ వైశాల్యానికి సంబంధించి ఆ భూమిపై నిర్మించగల మొత్తం భవన వైశాల్యం, బిల్డప్ ఏరియా నిష్పత్తిని సూచిస్తుంది. ఉదాహరణకు 1000 చదరపు అడుగుల ఫ్లాట్ పై ఎఫ్ఎస్ఐ 1.5 ఉంటే మొత్తం 1500 చదరపు అడుగుల వరకు భవనం నిర్మించవచ్చు. అంటే 1 కంటే ఎక్కువ అంతస్తులు హైరైజ్ భవనాలు అనుమతించడం ద్వారా భూమిని సమర్థవంతంగా వినియోగించవచ్చు. ప్రస్తుతం అమరావతిలో ఎఫ్ఎస్ఐ 0.4 నుంచి 5 వరకు వర్తింపజేస్తున్నారు. దీనిని పెంచడం ద్వారా ఎక్కువ నిర్మాణాలు, వాణిజ్య కాంప్లెక్స్లు, హౌసింగ్ ప్రాజెక్టులు సాధ్యపడతాయి. అమరావతి రాజధాని నిర్మాణం ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఎఫ్ఎస్ఐ పెంపు కీలకం కానుంది. ఇందులో భూమి సమర్థవంత వినియోగం మొదటిది. అమరావతి కోర్ ఏరియాలో భూమి కొరత ఉంది. ఎఫ్ఎస్ఐ పెంచడం ద్వారా హారిజంటల్ స్ప్రాల్ తగ్గి వర్టికల్ డెవలప్మెంట్, ఎత్తైన భవనాలు జరిగి భూమిని ఆప్టిమల్ గా ఉపయోగించవచ్చు. దీనికి రైతులకు లాభం జరుగుతుంది కూడా. ల్యాండ్ పూలింగ్ లో భూములిచ్చిన రైతులు రిటర్న్ ప్లాట్లు పొందుతారు. ఎఫ్ఎస్ఐ పెంచితే ఆ ప్లాట్ల విలువ పెరిగి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే రైతులు దీనికోసం డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల పెట్టుబడులు రావడంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుంది. ఎక్కువ ఎఫ్ఎస్ఐతో డెవలపర్లు ఆకర్షితులవుతారు. హైరైజ్ భవనాలు, కమర్షియల్ స్పేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వేగవంతమవుతాయి. ఇది ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధి తీసుకువస్తుంది. ఇక కీలకమైనది ఆధునిక నగర నిర్మాణం. అమరావతిని 100 సంవత్సరాల భవిష్యత్తు దృష్టితో రూపొందిస్తున్నారు. ఎఫ్ఎస్ఐ పెంపు ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్, హౌసింగ్ డిమాండ్ తీర్చడం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్ఫ్రా సాధ్యపడుతుంది. ప్రభుత్వం ఈ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని సమగ్ర నిర్ణయం తీసుకోనుంది. ఇది రాజధాని అభివృద్ధిని మరింత వేగవంతం చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు చిహ్నంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.